ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే పుట్టినప్పటి నుంచి కొద్దిగా ఫిజికల్గా బాగోకుండా ఉన్న వాళ్ళకి టీటీడీ వాళ్ళు అయితే ప్రతి మంత్ వాళ్ళకి ఒక స్పెషల్ కోట అనేది రిలీజ్ చేస్తారు. సో ఈరోజు మనం వాళ్ళకి ఎలా టీటీడీ దర్శన్ టికెట్ బుక్ చేయాలి అని అలానే ఎవరెవరికి డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి టీటీడీ దర్శనం అనేది అవైలబుల్గా ఉంటుందో మనం ఈరోజు చూద్దాం. సో కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే పిలిగ్రామ్ సర్వీసెస్ అని ఉంది కదా. ఈ పిలిగ్రామ్ సర్వీసెస్లో కిందన డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ కోటా ఉంది కదా. సో ఇదైతే ఓపెన్ చేయండి. కొద్దిగా కింద స్క్రోల్ చేస్తే కేటగిరీ అని ఉంది కదా. ఈ కేటగిరీ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఏ డిసేబిలిటీ ఉందో అదైతే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే డిసేబిలిటీ పర్సంటేజ్ మాత్రం మనకి సర్టిఫికేట్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇష్యూ చేసే దాంట్లో ఉంటుంది మనకున్న డిసేబిలిటీ ఎంత పర్సంటేజ్ అని. సో నెక్స్ట్ మనతో పాటు ఎవరైనా స్పౌస్ ఎవరైనా వస్తుంటే వాళ్ళు కూడా తీసుకోవాలి. సో నోట్ పాయింట్లు ఏంటంటే పిలిగ్రామ్ హ్యావింగ్ ద డిసేబిలిటీ పర్సంటేజ్ మోర్ దెన్ 20% అలౌడ్. సో 20% కన్నా ఎక్స్ట్రా ఉంటేనే వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కింద మనకి కన్సిడర్ చేస్తారు, లేదంటే కన్సిడర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ డిసేబిలిటీ అని సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ 20 అని పర్సంటేజ్ సెలెక్ట్ చేస్తే సో అవ్వట్లేదు. సో 21% ఉందంటే సో యాక్సెప్ట్ చేసింది. సో 20% కన్నా అబవ్ ఉంటేనే మనకి వాళ్ళ టికెట్ అనేది మనకి జనరేట్ చేస్తారు, లేదంటే వాళ్ళు ఒక బుక్ చేయడానికి కూడా అవకాశం లేదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద డిఫరెంట్లీ ఏబుల్ సర్టిఫికేట్ ప్రొవైడెడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ బి అప్లోడ్. సో మనం మన యొక్క డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రొవైడ్ చేసింది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కొద్దిగా కిందకు వస్తే టీటీడీ మేనేజ్మెంట్ అవన్నీ కామన్ పాయింట్స్ అవన్నీ. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం డిసేబిలిటీ పర్సంటేజ్ 21% అబవ్ ఉండి వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు టికెట్ అనేది అలౌ చేస్తారు. సో దీనికి ఎలా బుక్ చేయాలంటే ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత స్పౌస్ నో అయితే నో, ఎస్ అయితే ఎస్. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, దాంతోపాటు ఎవరన్నా స్పౌస్ లేదంటే లేదు. స్పౌస్ అంటే మళ్ళీ ఎవరో కాదు, భర్త అయినా భార్య అయినా. ఒకవేళ డిసేబిలిటీ భర్తకుంటే భార్య వెళ్ళొచ్చు, ఒకవేళ డిసేబిలిటీ భార్యకుంటే భర్త వెళ్ళొచ్చు. సో ఎస్ అనుకుంటే నేను ఒక ఫ్రైడేకి బుక్ చేస్తున్నాను. కింద మనకి స్లాట్ టైమింగ్ అడిగారు. ఎప్పుడు మన యొక్క దర్శనానికి మనం ఎప్పుడైతే మన వాళ్ళకి వెళ్ళాలనుకుంటున్నామో అది స్లాట్ 3కి బుక్ చేసిన తర్వాత కొద్దిగా కింద స్క్రోల్ చేస్తే కింద రైట్ డౌన్లో కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూసారుగా దర్శన్ టైమ్ స్లాట్ నంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ అలానే కేటగిరీ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఈక్వల్ టు ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు ఇందులో. సో సెల్ఫ్ మన నేము అలానే ఏజ్ అలానే జెండర్ అలానే ఫోటో ఐడి ఆధార్ కార్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ సేమ్ మనం ఏదైతే అనుకున్నామో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి పేమెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేయగానే మనకైతే పైన బుకింగ్ హిస్టరీలో ఇక్కడ మనకి దర్శన్ ఇక్కడ చూసారుగా డిఫరెంట్ ఏబుల్డ్ అని ఇక్కడ మనకి సెర్చ్ చేస్తే మన యొక్క టికెట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.